అంటే ప్రీవియస్ గవర్నమెంట్‌లో ఇప్పుడు ఈ విమెన్ కమిషన్ లేదండి? రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాతే స్టార్ట్ అయిందని అనుకోవచ్చా మనం? లేదండి. అంతకుముందు కూడా ఉందా? 98లో యాక్ట్ వచ్చింది 98లో. యాక్ట్ వచ్చింది. కానీ ఇంత 99 యాక్టివ్‌గా నుండి పనిచేయడం. లేదు. ఎవరి పరిధిలో వాళ్ళు పని చేసుకొని వెళ్ళారు. ఇంతకు మనం ముందు ఎవరిని ఎప్పుడు తగ్గించకూడదు. యాహ్! వాళ్ళ పరిధిలో వాళ్ళు పని చేసుకున్నారు. మేబీ ఆ కాలంలో సోషల్ మీడియా కానివ్వండి, ఛానల్స్ అంత కానివ్వండి, యాక్టివ్‌గా లేదు. యూట్యూబ్స్ కానివ్వండి, ఇంత యాక్టివ్‌గా లేకపోవడం వల్ల కావచ్చు. కానీ ఎవరి పరిధిలో వాళ్ళు 99 నుండి అయినటువంటి చైర్పర్సన్స్ ఇప్పటి వరకు పని చేస్తూనే వచ్చారు. ఎందుకంటే ఫుడ్ కమిషన్ చైర్మన్‌గా ఆయన ప్రతాప్ రెడ్డి గారు అక్కడ ఉన్నారు కదా! ఆయన వచ్చిన తర్వాతే ఓహో! ఇది ఒకటి ఉంది. దీని కింద ఇలా వర్క్ చేస్తోంది అని చెప్పని మాకు తెలిసింది. టు బి ఫ్రాంక్. దో వి ఆర్ ఇంటూ మీడియా అంటే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయండి. గవర్నమెంట్ ఆధ్వర్యంలో చాలా ఉంటోన్నా ప్రజల వరకు రీచ్ అయ్యే పనులు చేయడం లేదా మేము ఇవి చేస్తున్నామని ప్రజల వరకు తీసుకొచ్చే మీడియం లేకపోవడం వల్ల చాలా డిపార్ట్మెంట్స్ ఉన్నాయని తెలీదు. అలాగే ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత గానీ ఇంత అవేర్‌నెస్ లేదు టు బి ఫ్రాంక్. అంటే మీడియాతో పాటుగా ఆ! ఏమవుతుంది అంటే ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం జరిగినప్పుడు రూ. 1 డబ్బు తీసుకోకుండా ఆ తర్వాత అది ఆడవాళ్ళ తప్పు ఉంటే మీది తప్పు అని ధైర్యంగా నేను చెప్పగలుగుతున్నాను. నేను కేవలం మగవాళ్ళ పక్షపాతిగా లేదా ఆడపక్షపాతిగా నేను పనిచేయట్లేదు. కొన్ని సందర్భాలలో ఆడవాళ్ళది తప్పు ఉండి వాళ్ళ కుటుంబం గనుక కూలిపోయేటువంటి పరిస్థితులుంటే వాళ్ళని తిట్టి చక్కదిద్ది పంపిస్తున్నాను.